ఎందుకు మీ ఇన్స్టిట్యూట్‌కి వచ్చి జాయిన్ అవ్వాలి అంటారు? ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్‌కి వచ్చేటప్పటికి ఒకటే కోర్సు డేటా ఇంజినీరింగ్. సో ద డేటా ఇంజినీరింగ్ మేము క్లౌడ్లో ఎజూర్లో చెప్తాం. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? So there are three popular cloud services nowadays: AWS, GCP, and Microsoft Azure. So as part of our learning, so we are going to teach everything in the Azure cloud. వాట్ ఈస్ అజూర్ క్లౌడ్ అండ్ దానికున్న స్పెషాలిటీ ఏంటి? They are already having SQL Server, SSIS, SSRS, SSMS, like different products they are already having. So Azure అనేది complete గా cloud, next decade cloud will rule the world. క్లయింట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు క్లౌడ్ కి మైగ్రేట్ అవ్వమంటున్నారు. సో దట్ మోర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఫర్ Azure క్లౌడ్ నవేడేస్. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు డేటా ఇంజనీరింగ్ కి షిఫ్ట్ అవ్వవచ్చా? వాళ్ళ ఎగ్జిస్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్లేదు, సో ఈ డేటా ఇంజనీరింగ్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, నేను వాళ్ళకి క్లారిటీకి ఇస్తాను. సార్ 1-on-1 సెషన్స్ తీసుకోవడము, టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ హీ టాట్ మీ. పీవీఆర్ చేంజ్డ్ మై లైఫ్. ఫ్రెషర్ అయినా కూడా నాకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేసి నేను ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నానో ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయమని చెప్పేసి, ఇంటర్వ్యూస్లో ఎలా క్రాక్ చేయాలి, 4 years నుంచి సార్తో కొలాబరేట్ అయి ఉన్నాను. సో స్టిల్ నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. He is covering the entire life cycle of data. So that is the main part. One programming language that he is already covering, that is as Python. There should be at least one query language that he is already covering, that is called MS SQL Server. Third one is like reporting for Power BI, and the fourth one Azure. So that is genuinely awesome, that I can tell. హాయ్, హలో, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనము పీవీఆర్ క్లౌడ్ టెక్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ వీళ్ళు ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. వండర్ఫుల్. సో యాజ్ అన్ ఆడియన్స్, ముందుగా నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, మార్కెట్లో యూ హ్యావ్ సో మెనీ ఇన్స్టిట్యూట్స్, ఎందుకు మీ ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వాలి అంటారు? ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ డేటా ఇంజనీరింగ్ మేడం. సో యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్లో మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పటికి ఒకటే కోర్సు డేటా ఇంజనీరింగ్. సో ద డేటా ఇంజనీరింగ్ మేము క్లౌడ్లో ఎజూర్లో చెప్తాం. సో మల్టిపుల్ కోర్సెస్ ఏం లేదు, ఒక కోర్సే ఎండ్ టు ఎండ్ కంప్లీట్గా క్లారిటీగా డీల్ చేస్తాము. ఓకే. సో వాట్ ఈస్ డేటా ఇంజనీరింగ్ అండి? సో డేటా ఇంజనీరింగ్ అంటే జనరల్గా మనకి రియల్ టైంలో కానీ ఎక్కడైనా సరే డేటా జనరేట్ అవుతుంది. అసలు ఆ డేటా ఎలా జనరేట్ అవుతుంది, జనరేట్ అయింది డేటాని ఒక ప్రాపర్గా ఇంజెస్ట్ చేయటము, దాని మీద క్లీనింగ్ ఆపరేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ చేసేసి బిజినెస్కి ఎలా అవసరమైతే అలాగా వాళ్ళకి రిపోర్టింగ్ చేయడానికి మొత్తం డేటా ఇంజనీరే ప్రొవైడ్ చేస్తాడు. సో నౌ డేటా ఇంజనీర్స్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ డేటా బిజినెస్. ఓకే. సో ఏదైనా అంటే లెట్ ఇట్ బి ఎనీ సోషల్ మీడియా, వాళ్ళకి బ్యాకప్ అనేది చాలా అవసరం. అవును. ఓకే. సో అలాంటి వాటి మీద మీరు ట్రైనింగ్ ఇస్తానంటున్నారు క్లౌడ్. ఎస్, యాక్చువల్గా డేటా ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ బ్యాకప్ మేడం. సో అక్కడ డేటా జనరేట్ అవుతుంది. అక్కడ జనరేట్ అయిన డేటాని ఎక్కడో చోట మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఫ్లిప్కార్ట్ లో మీరు ఒక పర్చేస్ చేశారు. పర్చేస్ చేసిన తర్వాత మీరు హిస్టరీ చూస్తే మీకు ఆ డేటా కనబడుతుంది. ఏం జరుగుతుందంటే డేటాను మనం ఆర్గనైజర్ గా మెయింటైన్ చేస్తాము. సో అవసరమైనప్పుడు దాన్ని రిట్రైవ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ డేటా ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ వచ్చేటప్పటికి ఆ డేటాని ఇంజెస్ట్ చేయటము, ఆర్గనైజ్డ్ చేయటము, ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు బిజినెస్ ఉంది, ఫర్ సపోజ్ కన్సిడర్ డిమార్ట్ తీసుకోండి. అక్కడ కస్టమర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. డిమార్ట్ హై లెవెల్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఏ స్టోర్ లో ఎంత సేల్ అవుతుందో కావాలి. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని వాళ్ళు చెక్ చేయలేరు. సో ఆ డేటానంతా డేటా ఇంజనీరు ఒక ప్రాపర్ మేనర్ లో ఒక చోట స్టోర్ చేస్తాడు. సో దాని మీద రిపోర్టింగ్ వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేసేసి యూజర్స్ కి ఇస్తారు. కన్సిడర్ హై లెవెల్ పర్సన్స్. సో దే విల్ చెక్ ద రిపోర్ట్స్ అండ్ దే విల్ టేక్ ఇట్ డెసిషన్స్. ఓకే. సో ఫర్ సపోజ్ మనం ఫ్లిప్కార్ట్ కస్టమర్. సో ఫ్లిప్కార్ట్లో మనం ట్రాన్సాక్షన్ చేసిన అన్నిటిని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే. సో ఫర్ సపోజ్ నేనే ట్రాన్సాక్షన్స్ చేశాను, లాస్ట్ 6 months నేనేం ట్రాన్సాక్షన్స్ చేశాను వాళ్ళు చెక్ చేశారు. ఫర్ సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు పర్చేస్ మోర్ ఆన్ బేబీ ప్రొడక్ట్స్, దెన్ దే కెన్ ప్రిడిక్ట్ దట్ this candidate last 6 months purchasing more on baby products, so next 1 year also he is going to purchase on more on baby products. They will run the campaign and they will provide the offers to your emails. Okay, accordingly. Okay. So based on our purchasing patterns. సో డేటా ఇంజనీర్ మొత్తం ఆర్గనైజ్ చేసి ఒక ప్రాపర్ మేనర్ లో పెడతారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ దెర్ విల్ బి ఎ డేటా సైన్స్ టీమ్. ఓకే. సో దే ఆర్ గోయింగ్ టు సమ్ బిల్డింగ్ సమ్ రికమెండేషన్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, సో దట్ యూ విల్ గెట్ అన్ ఆఫర్స్. ఓకే, నైస్. సో ఇట్ ఈస్ అకార్డింగ్లీ దట్ వాట్ యూ పర్చేస్, దాని తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాని తగ్గట్టు వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే అండి. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్?
Yeah, cloud computing is one of the popular demand technology nowadays. అంతకుముందు ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నౌ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ విలేజ్ ఉంది, విలేజ్లో మీకు పవర్ సప్లై అవుతుంది హౌస్కి. సో విలేజ్కి సంబంధించి ఒక పవర్ స్టేషన్ ఉంటుంది. సో యు ఆర్ గెటింగ్ ద పవర్ ఫ్రమ్ ద పవర్ స్టేషన్స్, అకార్డింగ్ టు దట్ యు ఆర్ గోయింగ్ టు పే ద పవర్ బిల్. రైట్. యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ఇండివిజువల్ పవర్ స్టేషన్. సిమిలర్ వే మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ రిలేటెడ్ సంబంధించిన సర్వీసెస్ అన్ని క్లౌడ్ ఎన్విరాన్మెంట్, దే ఆల్రెడీ ప్రొవైడింగ్ ద సర్వీసెస్. వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సర్వీసెస్ అండ్ వీఆర్ గోయింగ్ టు పే ఫర్ ఇట్. ఓకే. సో దెర్ ఆర్ 3 పాపులర్ క్లౌడ్ సర్వీసెస్ నవడేస్: AWS, GCP and Microsoft Azure. AWS, Amazon Web Services, which is from Amazon. Another one is Google. They provided Google Cloud Platform. Similar way, Microsoft provided Azure. So this is completely our, so as part of our learning, so we are going to teach everything in the Azure cloud. ఓకే. So whatever the data engineering services, just now I said data engineering. So ఈ data engineering ఏంటి, ఎలా చేస్తాము, ఇవన్నీ మనము క్లౌడ్లో టీచ్ చేస్తున్నాము. వాట్ ఈస్ అజూర్ క్లౌడ్ అండ్ దానికున్న స్పెషాలిటీ ఏంటి? యాక్చువల్గా మిగతా వాటితో పోల్చుకుంటే Azure cloud is having very good opportunities. Why? Because Microsoft, Azure is from Microsoft. ఓకే. Microsoft already proved one in the data background. They are already having SQL Server, SSIS, SSRS, SSMS, like different products they are already having. Okay, so now who are all using their existed products, now they recommended to go to the cloud platform. So వాళ్ళకి existed గా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, వాళ్ళందరినీ ఇప్పుడు క్లౌడ్కి మైగ్రేట్ అవ్వమంటున్నారు. సో దట్ మోర్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ ఫర్ Azure cloud nowadays. ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు డేటా ఇంజనీరింగ్కి షిఫ్ట్ అవ్వచ్చా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా వాళ్ళ ఎగ్జిస్టెడ్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా పర్లేదు, సో ఈ డేటా ఇంజనీరింగ్కి షిఫ్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ ఏమవుతుందంటే కొన్ని టెక్నాలజీస్ లెగసీ టెక్నాలజీస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ దాంట్లో 10 years, 15 years, 20 years అట్లా ఉండిపోయారు. సో బయటికి వెళ్దామంటే మార్కెట్, ఆ టెక్నాలజీస్ మీద మార్కెట్ లేవు, అట్లా ఉండిపోతున్నారు. సో వాళ్ళకి ఈ డేటా ఇంజనీరింగ్ డెఫినెట్గా గుడ్ ఆపర్చునిటీ. ఓకే. ఎందుకంటే చాలా మంది వర్కింగ్ పీపుల్ వాళ్ళ ఎగ్జిస్టెడ్ టెక్నాలజీస్ రిలేటెడ్ ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలంటే కష్టం. ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే, 10 lakhs ప్యాకేజ్ ఉంది కొంతమందికి. ఎందుకు ప్యాకేజ్ తక్కువగా ఉందంటే వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. సో సరే అని చెప్పేసి మూవ్ అవుదామంటే ఆ టెక్నాలజీ మీద మార్కెట్ లేదు. రైట్. సో అలాంటి వాటికి ఈ డేటా ఇంజనీరింగ్ దట్ టు వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ ద Azure. సో Azure అనేది కంప్లీట్గా క్లౌడ్, నెక్స్ట్ డెకేడ్ క్లౌడ్ విల్ రూల్ ద వరల్డ్. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఏం చేశారంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ సర్వీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, బట్ నౌ instead of maintaining individual, we can go to the cloud, because cloud already providing everything. We can use those services and we can pay for it. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. Exactly. ఫ్యూచర్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు దట్ ఇట్ ఈస్ గోన్ రూల్ చేస్తుంది అంటే దట్ విల్ బి అ గేమ్ చేంజర్. Exactly, పీపుల్ definitely. ఎనీవన్ ఫ్రమ్ ఎనీ Different background. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ దే కెన్ ఆప్ట్ దిస్, They can opt this. కళ్ళు మూసుకొని, Yes, విచ్ విల్ హ్యావ్ నైస్ కెరీర్. definitely. యాక్చువల్గా మా ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి దే ఆర్ ఇన్ ద నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద క్లౌడ్, Azure, డేటా ఇంజనీరింగ్, నథింగ్. సో దే చూస్ దిస్ టెక్నాలజీ. ఓకే, దే స్పెండ్ డెడికేటెడ్లీ నియర్లీ 4 to 6 months. ఓకే. Okay, why? Because some people who is already having a data background, they can complete the course and they can grab the opportunity in 3 months. రైట్. But those who are all entire different background, so they have to spend some time. రైట్. సో ఇది ఏంటంటే కొంతమందికి ఒకసారి అర్థమైంది, కొంతమందికి 2 సార్లు అర్థమైందండి. సో 2 సార్లు అర్థమయ్యేటట్టయితే వాడికి ఆ పేషెన్సీతో కూర్చొని నేర్చుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. రైట్. See, మేము కోర్స్ కరికులం ఎలా డిజైన్ చేసామంటే ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు నేర్చుకునేటట్టు ఒక కంటెంట్ క్రియేట్ చేసాం. సో వీ హ్యావ్ 2 courses. One is the full stack data engineering. There entirely we are going to start from the basic. For experienced people who already having some basic background, okay, then they can directly join the Azure data engineering course. ఓకే. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏఐ ట్రెండ్ అనేది చాలా ఫాలోయింగ్గా ఉంటుంది, చాలా ట్రెండీగా ఉంది. సో దీనివల్ల మన డేటా ఇంజనీరింగ్ రోల్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ప్రజెంట్ ఇది చాలా మంది ఈ క్వశ్చన్ మీద డైలమాలో ఉన్నారు. సో ఏ వస్తుంది, మా జాబ్ సేఫా కాదా అని చెప్పేసి చాలా మంది డైలమాలో ఉన్నారు. సో ఏ రావటం వల్ల డేటా ఇంజనీర్ జాబ్స్ ఏమి రీప్లేస్ అవ్వవు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఏఐ సో టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఏ రావటం వల్ల సో ఈవెన్ డేటా ఇంజనీరింగ్ ఆల్సో వీ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ ఏ. ఓకే, మైక్రోసాఫ్ట్ దే లాంచ్డ్ Copilot.
అండ్ డేటాబ్రిక్స్ ఆల్రెడీ హ్యావింగ్ డేటాబ్రిక్స్ అసిస్టెంట్. ఇవి యూజ్ చేసుకోవటం వల్ల ఇంకా వీఆర్ గివింగ్ ద బెటర్ రిజల్ట్స్ టు ద బిజినెస్. ఓకే. ఓకే, అంతకుముందు ఏంటంటే ఏమన్నా మాన్యువల్ వ్యాలిడేషన్స్ చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా స్క్రిప్ట్స్ వచ్చేసాయి. ఒకప్పుడు ఏంటంటే డెవలపర్ ఇండివిజువల్గా కోడ్ రాయాలి, ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ ద కోడ్ అండ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ ద టెంప్లెట్, సో ఇట్ బికమ్ లైఫ్ ఈజీ అండ్ వీఆర్ గివింగ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్, ఓకే, విత్ లెస్ టైమ్ డ్యూరేషన్ అండ్ విల్ గివ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ విచ్ విల్ ఇంప్రూవ్ ద బిజినెస్ యాజ్ వెల్. ఓకే. సో డేటా ఇంజనీర్ రోల్స్ అంటూ రీప్లేస్ చేయడం అంటూ ఉండదండి. ఓకే. ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, కన్సిడర్ డిజైనర్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ డిజైనర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంతకుముందు ఫోటోషాప్ వాడతారు, మాన్యువల్గా చేంజెస్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఏంటి, ఏఐ వచ్చింది, క్యాన్వాస్ వచ్చింది. క్యాన్వాస్ యూజ్ చేసుకోవడం వల్ల ఓకే వాళ్ళ జాబ్ ఈజీ అయింది, ఇంకా బెటర్గా చేస్తున్నారు, అంతేకాని డిజైనర్ని రీప్లేస్ చేయట్లేదు. సో ద సేమ్ వే సో ఆల్రెడీ వీఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ, సో ఇట్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది వర్క్. ఓకే. సో దేర్ ఇస్ నో వేర్ దట్ అసలు డేటా ఇంజనీరింగ్ జాబ్స్కి బేసిక్గా అయితే బయట చాలా జాబ్స్కి డోకా ఉంది, బట్ డేటా ఇంజనీరింగ్ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంతే. ఎందుకంటే డేటా జనరేట్ అనేది ఆగదు. కరెక్ట్. ఓకే, సో కన్సిడర్ సోషల్ మీడియా అవ్వండి, ఫేస్బుక్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అవ్వండి, తర్వాత మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అవ్వండి, డేటా జనరేట్ అవ్వడం అనేది ఆగదు. రైట్. What is in your hand? We have to organize the data. Who is going to do the organization? Data engineer is the responsibility for that. ఓకే అండి. సో ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈ డేటా ఇంజనీర్ మీకు ఆల్రెడీ చెప్పాను, డేటా ఇంజనీర్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో దే కెన్ లెర్న్. సో హియర్ ఇన్ అవర్ కోర్స్ ఎక్స్క్లూజివ్లీ వీఆర్ డిజైనింగ్ వన్ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్. వీ హ్యావ్ ఎ ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్. సో దాంట్లో మేము పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పైథాన్ నుంచి ఎస్క్యూఎల్, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్, ఈటీఎల్ కాన్సెప్ట్స్, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, రిపోర్టింగ్. సో కంప్లీట్గా ఒక డేటా ఇంజనీర్కి ఏవైతే కావాలో ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న వాళ్ళకి కూడా అవసరమైన టెక్నాలజీస్ అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తున్నాం. సో ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 6 months. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే, కొంతమంది కోర్స్ అయిపోగానే మాకు జాబ్ వచ్చిద్దా, జాబ్ గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. గైస్ ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ప్రజెంట్ మార్కెట్ ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళనుకుంటు, లేకపోతే ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్, ఎందుకంటే నేను ఈ కోర్సులో పైథాన్ కవర్ చేస్తున్నాను, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కవర్ చేస్తున్నాను, ఎస్క్యూఎల్ కవర్ చేస్తున్నాను, ఒక క్లౌడ్ కవర్ చేస్తున్నాను. ఈ స్కిల్ సెట్తో నువ్వు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా సరే ఫ్రెషర్స్ నేర్చుకోగలడు. ఓకే. సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ టెక్నాలజీ. డెఫినెట్లీ. ఓకే. అండ్ ఆల్సో సో ఫ్రెషర్స్ రిలేటెడ్, ఫర్ సపోజ్ మీరు బీటెక్ అయిపోయింది, 25 పాస్డ్ అవుట్, 6 months తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళు అడుగుతారు ఈ 6 months నువ్వు ఏం నేర్చుకున్నావు అని. సో అండ్ సో టెక్నాలజీస్ నేను నేర్చుకున్నావు అంటే మిగతా వాళ్ళకంటే నేను ప్రిఫర్ చేస్తారు. ఓకే, లవ్లీ. అంటే ఆపర్చునిటీస్ లెవెల్ చాలా హై ఉన్నాయి. సో సింపుల్, మీరే ఒక ఇంటర్వ్యూ ఉన్నారు, మీరే ఒక ప్యానల్, ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ నేను 6 months నుంచి ఏం నేర్చుకోలేదు, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను అన్నాడు. ఇంకో స్టూడెంట్ వచ్చాడు, నేను ఆల్రెడీ 6 months ఒక కోర్స్ నేర్చుకున్నానండి అని చెప్పారు. మీరే ఎవరిని ప్రిఫర్ చేస్తారు? డెఫినెట్లీ I'll prefer the one who is like having trained. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఫ్రెషర్స్ రిలేటెడ్ ప్రెసెంట్ ఎట్లా ఉందంటే, కొంతమంది ఏంటంటే హైదరాబాద్కి రాలేరు, ఓకే, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వలేరు, లైవ్ ఇక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ అవన్నీ ఫేస్ చేయలేరు. ఓకే, ఎందుకంటే స్టూడెంట్ వచ్చి ఒక హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టే చేసి నేర్చుకోవడానికి మంత్లీ మినిమం 10-15,000 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. అందుకే వీఆర్ గోయింగ్ టు దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కంప్లీట్లీ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ ఆల్సో. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్. ఆన్లైన్ స్టూడెంట్స్ వాళ్ళు లైవ్లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే 1-to-1 నేనే కనెక్ట్ అవుతాను. సో యాక్చువల్లీ ఐఎమ్ ద ట్రైనర్ యాజ్ వెల్, సో ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దెమ్ 1-to-1. So instead of coming to Hyderabad, spending 10,000, 15,000 here, so the same thing they can learn in the home also. ఓకే, ఎక్కడున్నా మీరు కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇట్ ఇస్ నథింగ్ లైక్ ఇక్కడికి వచ్చి స్టే చేసి యూ షుడ్ attend the class, or there's nothing as such? Nothing like that. Okay. Actually, we have a students in different countries also. Now we have a students who is pursuing the BTech from US, UK, Australia, Netherlands. Different countries people also, they are going to learn, because we are providing completely online, right, as well as we are providing the support also. Oh. See, present student ki entante oka నేర్చుకోవడానికి ఒక సోర్స్, ఒక ప్రాపర్ టీచింగ్ ఇచ్చేసి, వాళ్ళకి నేర్చుకోవడానికి ఒక సోర్స్ ఇచ్చేసి, ఎలా చదవాలి ఏంటని గైడెన్స్ ఇచ్చేసి, వాళ్ళ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ప్రిపేర్ చేసి, సో వాళ్ళకి జాబ్ రిలేటెడ్ హెల్ప్ చేస్తే చాలు. సో ఈ జాబ్ అనేది స్టూడెంట్కి ఎంత ఇంపార్టెంట్, నాకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు స్టూడెంట్ మీద వాడికి నేర్చుకొని వాడికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చి వాడికి జాబ్లో సెటిల్ అయితే వాడు లైఫ్ లాంగ్ నాకు రిఫర్ చేస్తాడు. రైట్, కరెక్ట్. సో
ప్రాపర్ వేలో వాడికి గైడెన్స్ ఇచ్చి సెటిల్ చేస్తే చాలు. జాబ్ వాడికి ఎంత ఇంపార్టెంటో వాడిని సెటిల్ చేస్తే నాకు అంత ఇంపార్టెంట్. రైట్. ఓకే అండి. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుందంటారు? సో ఈ డేటా ఇంజనీరింగ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎగ్జిస్టెడ్ టెక్నాలజీస్లో అట్లా ఉండిపోతున్నారు, ఇటు మూవ్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఫర్ సపోజ్ మీరే ఒక ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీ, సో రేపు మీ మేనేజర్ వచ్చేసి నీది లాస్ట్ వర్కింగ్ డే అన్నాడు. సో ఆ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయగలుగుతారా? దట్టు మీరు మార్కెట్ అప్ టు డేట్లో ఉన్నారా? ప్రజెంట్ ఎలా ఉందంటే నేను 10 years 15 నుంచి నేను ఇదే కంపెనీలో చేశాను, నేను కంపెనీకి చాలా లాయల్గా ఉంటున్నాను అన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. సో టైం వస్తే ఆ టైంకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో వాట్ వీ కెన్ డూ ఈస్ we have to be up to date in the market. So that too we are going to learn new technologies, then you will get a more packages as well. రైట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు we already decided our careers in the software. సో మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు నెక్స్ట్ ఏదైనా సరే ఒక 10 years అయినా 15 years ఉన్నా సరే మన సాఫ్ట్వేర్లో ఉండాల్సిందే అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. బట్ దాని తగ్గట్టు మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఓకే. సో ప్రజెంట్ ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు. సాటర్డే సండే ఫ్యామిలీకి ఇస్తున్నారు, టైం బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి సడన్గా ఏమైనా సిచ్యువేషన్ వస్తే మీరు ఫేస్ చేయగలుగుతున్నారా లేదా? అప్ టు డేట్ టెక్నాలజీ నేర్చుకున్నారా లేదా? ఓకే. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నది ఇప్పుడు నా కోర్స్ అని కాదు, ఏదైనా సరే ప్రజెంట్ ఏదైతే మార్కెట్ ట్రెండింగ్లో ఉందో దట్ టు ఐఎమ్ సేయింగ్ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్, దట్ టు వీఆర్ డిస్కసింగ్ ద క్లౌడ్. ఇట్ ఈస్ హై డిమాండ్ నవ్ డేస్. వీక్ డే క్లాసెస్ అటెండ్ అవ్వలేకపోతున్నాము, దెన్ టేక్ ద రికార్డింగ్. సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద రికార్డింగ్స్ ఆల్సో. ఓకే. అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ వీ కెన్ కనెక్ట్ 1-to-1 డైరెక్ట్లీ విత్ ద ట్రైనర్. ఓకే. సో వీఆర్ హ్యావింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ద రికార్డింగ్ సెషన్స్ ఆల్సో. సో ఎందుకంటే కొంతమంది డైలీ వాళ్ళు రెగ్యులర్ వర్క్ అవుతుంది బట్ నేర్చుకోవాలని ఉంటున్నారు, టైం ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాని రికార్డింగ్స్ గో త్రూ అవుతారు. ఎప్పుడైనా డౌట్స్ ఉంటే మాకు 1-to-1 కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో డేటా ఇంజనీరింగ్ కోర్స్ని మీరు ఎలా డిజైన్ చేశారు? మా ఇన్స్టిట్యూట్లో ఒకటే కోర్స్ అండి డేటా ఇంజనీరింగ్, దట్ టు ఎజూర్ డేటా ఇంజనీరింగ్ ఒక కోర్సే మేము డీల్ చేస్తున్నాం, దాన్ని పర్ఫెక్ట్గా డీల్ చేస్తున్నాం. సో ఇది కూడా ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండుగా చేస్తున్నాం. సో ఫ్రెషర్స్ ఏంటంటే ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు ఫుల్ స్టాక్ డేటా ఇంజనీరింగ్ అని చెప్పేసి దాంట్లో వాళ్ళు పైథాన్, ఎస్క్యూఎల్, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్, ఎజూర్ డేటా ఇంజనీరింగ్ సర్వీసెస్, పవర్ బిఐ రిపోర్టింగ్ మొత్తం ఒక కోర్స్గా డిజైన్ చేశాము. ఆల్రెడీ వర్కింగ్ పీపుల్ ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ పైథాన్ అండ్ సీక్వెల్ లాంగ్వేజెస్, సో డైరెక్ట్లీ దే కెన్ ఆప్ట్ ఎజూర్ డేటా ఇంజనీరింగ్ కోర్స్. సో ఇది వచ్చేటప్పటికి వీక్ డే క్లాసెస్ ఉన్నాయి, అట్లాగే వీకెండ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. ఇది కూడా మాకు కుదరదు, ఎజూర్కి సంబంధించింది. ఓకే. డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ ఇస్తాం. ఓకే. డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి. ఓకే. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్, రెజ్యూమ్ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్. పర్సన్ నేర్చుకున్నప్పటి నుంచి స్టార్టింగ్ బ్యాచ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వరకు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వరకు సెల్ఫ్ ఇంట్రడక్షన్, ప్రాజెక్టుతో సహా ఏం చెప్పాలో కూడా మేమే గైడెన్స్ ఇస్తాం. ఓకే. దట్ టు రియల్ టైమ్ 2 projects చెప్తాం. సో పర్సన్ కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నోడైతే వాడు ఎవరైతే ఇదే నా లైఫ్ అని కూర్చుంటే 100% మేము హెల్ప్ చేస్తాం. సో రీసెంట్గా కూడా కొంతమంది గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు, 4 years అయింది, 5 years అయింది, అవ్వట్లేదు, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఎటు కాకుండా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే మాకు 6 months మేము కూర్చోలేమన్నారు, వాళ్ళు రికార్డింగ్స్ ఇచ్చారు, రికార్డింగ్స్ కంప్లీట్ చేసుకున్నారు, ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. సో ఏమైనా డౌట్స్ వచ్చాయి, ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు, టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, సార్ ఈ టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, నేనే వాళ్ళకి క్లారిటీకి ఇస్తాను. సో పర్సన్కి, స్టూడెంట్కి ఏదైతే కావాలో అది హెల్ప్ చేస్తాను. దట్ టు వీఆర్ హ్యావింగ్ ఏ డెడికేటెడ్ ప్రొఫైల్ మార్కెటింగ్ టీమ్. సో స్టూడెంట్ రెజ్యూమ్ పెట్టిన తర్వాత ఆల్రెడీ మా స్టూడెంట్స్ లాస్ట్ 3 years నుంచి ఈ ఎజూర్ డేటా ఇంజనీరింగ్ క్లాసెస్ నేను రన్ చేస్తున్నాను. ఆల్రెడీ స్టూడెంట్స్ డిఫరెంట్ MNCsలో ప్లేస్ అయ్యారు. సో నేనేం చేస్తున్నానంటే ఒక రిక్రూట్మెంట్ టీమ్ స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళకి రెజ్యూమ్స్ పంపించి వాళ్ళ దాంట్లో రిఫరెన్సెస్ ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ బెనిఫిట్ ఫర్ దెమ్ ఆల్సో. సో ఇఫ్ దే రిఫర్డ్, ఇఫ్ ద క్యాండిడేట్ సెలెక్టెడ్, దే విల్ గెట్ ద రెఫరల్ బోనస్ ఆల్సో. రైట్. సో నేనేం చేస్తున్నానంటే ప్రెసెంట్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సెపరేట్ సెషన్స్ పెడుతున్నాను. ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ పెడుతున్నాను. ఆ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేస్తే క్యాండిడేట్కి ఏంటంటే ముందు ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, హీ విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. దాని తర్వాత ఆ ప్రొఫైల్స్ని నేను స్టూడెంట్స్ని రిఫర్ చేపించేసి క్యాండిడేట్ని ప్లేస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నానండి. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్, Yes. అంటే మీ దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి టిల్ దే గెట్ ప్లేస్మెంట్స్ అప్పటి వరకు మీరు గైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ దేర్ రెజ్యూమే Yes. టు దేర్ ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ యుల్ గైడ్. Yes. Also, we are providing the real-time projects also. ఓకే. సో మీ ఒక్క దగ్గర వచ్చేస్తే జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది మీ దగ్గర. Yes.
అది బట్ మేక్ షూర్ క్యాండిడేట్ 6 months Right. ఫర్ ఫ్రెషర్స్. Okay. Experienced guys, minimum 3 months they have to spend here. ఓకే And also we are providing the offline training as well, and we will have a study hall also. So morning 8 నుంచి ఈవినింగ్ 8 వరకు ఇక్కడ స్టడీ హాల్ ఉంటుంది. సో వీ హ్యావ్ ఎ మెంటర్స్ ఆల్సో. ఓకే సో నాది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్చువల్గా. సో నేను కూడా ఇక్కడే ఉండి క్యాండిడేట్కి నేను హెల్ప్ చేస్తాను. ఓకే సో పర్సన్ ఎవరైతే ఇంక ఇదే లైఫ్ అని డెడికేటెడ్గా డిసైడ్ అయ్యి డేటా ఇంజనీర్ కెరియర్ స్టార్ట్ చేస్తే నాది రెస్పాన్సిబిలిటీ. ప్రస్తుతం అందుబాటు స్టూడెంట్స్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. హాయ్, హాయ్, పేరు? కిరణ్మయ్. కిరణ్మయ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఓకే. సో వై డిడ్ యూ ఆప్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్? ఫస్ట్ నా ఫ్రెండ్ ఒకరు రిఫర్ చేశారు సార్ని. సో నేను డెమో సెషన్గా జాయిన్ అయ్యాను. ఇట్ వాజ్ లైక్ 7 days ఆఫ్ డెమో. సో ఆ డెమోలో సార్ ఇంటరాక్షన్ కానీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ లెవెల్ నుంచి తను ఎక్స్ప్లెయిన్ చేయటము ఎవ్రీథింగ్ ఐ లైక్డ్. సో నేను కోర్స్ తీసుకున్నాను. Then in course I came to know that demo is just a short clip. Then తర్వాత సార్ 1-on-1 సెషన్స్ తీసుకోవడము, నా టెక్నికల్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, నేను ఇంకా ఎక్కడ ఏ ఏరియాస్లో డెవలప్ చేసుకోవాలి, వాట్ ఈస్ పుల్లింగ్ మీ బ్యాక్ అని చెప్పేసి, లైక్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి, హౌ డేర్ ఐ షుడ్ స్పీక్ అండ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ హీ టాట్ మీ. అండ్ లైక్ లిటరల్గా చెప్పాలంటే పీవీఆర్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ ఎవ్రీ వన్ కెన్ జాయిన్ అండ్ ట్రస్ట్ హిమ్. హీ సచ్ ఏ సాఫ్ట్ కైండ్ హార్టెడ్. మీరు ఇలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయని అనుకుంటున్నారు? సార్ గైడ్ చేస్తారు, లైక్ నౌకరీలో ఎలా అప్లోడ్ చేయాలి, రెజ్యూమ్లో ఏ కీవర్డ్స్ పెట్టాలి అండ్ మన నాలెడ్జ్ దేనిపైన ఎక్కువ మనం నేర్చుకోగలుగుతున్నాము, ఎవ్రీ ఇండివిజువల్కి స్టూడెంట్ లాగా ట్రీట్ చేసి హీ విల్ గైడ్ అస్. అండ్ హీ టేక్ లిటరలీ కేర్ తీసుకుంటారనమాట. నేను ఏ ఇన్స్టిట్యూట్లో చూడలేదు ఇలా స్పెషల్ కేర్ తీసుకోవడం. ఎవ్రీథింగ్ ఒక 50 to 80 బ్యాచ్ ఉంటారు, దే టేక్ ది కోర్స్ అండ్ దే లీవ్. బట్ ఇలా ఇక్కడ అలా ఉండదు, ఇండివిజువల్గా కూడా చాలా టైం స్పెండ్ చేస్తారు సార్. అండ్ ఎక్కడ దాకా వచ్చారు, లైక్ ఎక్కడ మీరు బిహైండ్ అవుతున్నారు అండ్ హీ మోటివేట్స్ అస్ ఎ లాట్. హాయ్, హాయ్, మీ పేరు? అనిత. అనిత. ఓకే. వేర్ యూ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చారు? ఐఎమ్ ఫ్రమ్ కడప in Andhra Pradesh. ఓకే. Actually, I completed my master's from abroad. So later I moved to Hyderabad. One of my friend referred this institute. So I joined in this institute. After joining here, it's quite good. But before joining the course, my career was going through a tough phase in my life. And I was losing the hope as well as losing the confidence. And also I was quite feared to join in the software industry as I am completely from non-IT background. And here, but after joining the sir's demo sessions, I have gained my knowledge and I have gained some hope as well. Coming to sir way of teaching and his completely very positive mindset he's having, and his energy and his way of motivating the students and his way of explaining the sessions is deeply inspired my confidence. And I was quite good to join in this institute. And at this moment, I got confidence that I too can crack the interview and get a job as at the earliest. Staff point of view, they are very supportive and they follow up and they guide us and they motivate us at any moment. And even after the sessions, they provide us constant support and they clear the doubts. And also, it's quite good environment and I'm really happy. Actually, finally, I'm settled in the one of the nice MNC and I'm managing my family as well as doing my job. ఓకే. I'm balancing both of them. ఓకే. సో యు ఆర్ వెరీ హ్యాపీ. I'm quite happy. There is no nothing to doubt it. ఓకే. హాయ్, హాయ్, మీ పేరు? పూజిత, పూజిత. ఎక్కడి నుంచి? గుంటూరు, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, గుంటూరు. Yeah. ఓకే. సో పీవీఆర్ అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? యాక్చువల్గా నాది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది టెస్టింగ్ మీద. దెన్ నాకు దాంట్లో అజూర్ కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది మాకు. ఓకే. దెన్ నా ఫ్రెండ్స్ కూడా కంప్లీట్లీ అజూర్ మీద వర్క్ చేస్తున్నారు. దెన్ వాళ్ళు ఇక్కడ లైక్ ఇక్కడ కోచింగ్ తీసుకొని జాబ్ సెటిల్ అయ్యారు మంచిగా. ఓకే. సో నాకు కూడా ఇలా కెరియర్ ఎవరికైనా ఉంటుంది కదా మంచిగా గ్రో చేసుకోవాలి. సో నాకు కూడా ఇలా ఇన్స్టిట్యూట్ తెలిసింది. ఓకే. దెన్ ఐ టుక్ ఆన్లైన్ కోర్స్. నౌ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. జాబ్ చేస్తూ మళ్ళీ మీరు ఇక్కడ కోర్స్ తీసుకుంటున్నారు? ఎస్,
లైక్ Okay. మనకి మార్నింగ్ నైట్ సెషన్స్ ఉంటాయి. Hmm. వాట్ ఎవర్ అవైలబుల్ టైమ్స్ వీ కెన్ జాయిన్. ఓకే. సో అంటే మీ ఫ్రెండ్స్ రెఫర్ చేశారు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యి అలా ఉన్నారా? Yeah. లేకపోతే లేదు mouth వాళ్ళు of- జాయిన్ అయిపోయి మంచిగా జాబ్ సెటిల్ అయిపోయి ఉన్నారు. Mm. ఓకే అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, Hi, యువర్ నేమ్? Mahalakshmi. వేర్ యూ ఫ్రమ్? I'm from Odisha. Odisha. Okay, you have come all the way from Odisha to here. Yeah. Okay, and why did you opt PVR? Yeah, I'm searching for actually Azure full data engineering, and I'm searching for some institute in Hyderabad, and I got to know about that PVR Cloud Tech, and I joined for that demo sessions for some days, and it is very helpful to understand that concept of that all the courses. And initially I joined with no expectation, but this journey is amazing, and Srinivas teaching is like very optimum to understand that concept. Main point is it's based on real time project Okay. experience, so you can get to know about all the concept easily. Okay. And you just boost your confidence to attend any interviews. And this courses is all about like Data Factory, Databricks, and Synapse, and it is very helpful to switch your career on your Azure data engineering. And I am that one of person who want to change. And kind of these courses which is very helpful to me to know all the concept about that courses. And I'm very helpful to sir, which is very much help to transforming my journey. And thanks to PVR Cloud Tech to transforming. చూసారు కదా, అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడిన స్టూడెంట్స్ ఏపీ నుంచి ఉన్నారు. వీఆర్ ఇన్ తెలంగాణ, పీపుల్ ఆర్ ఫ్రమ్ ఏపీ, బట్ నౌ కంప్లీట్లీ డిఫరెంట్. షీస్ ఫ్రమ్ ఒరిస్సా అనమాట. సో ఇక్కడ పీవీఆర్ అనేది చాలా చక్కటి ఒక ambience ని స్టూడెంట్స్ కి అందిస్తున్నారు. దాట్స్ ద రీజన్ దే ఆర్ ఆప్టింగ్ అని చెప్తున్నారు. హాయ్, హాయ్, హలో, హలో, మీ పేరు? వెంకట్. వెంకట్ గారు. ఎక్కడి నుంచి? సో ఐఎమ్ ఫ్రమ్ ఒంగోల్. ఒంగోలు. Yeah. ఓకే. సో పీవీఆర్ అనేది మీకు ఎలా హెల్ప్ అయింది అంటారు? Yeah. సో నేను స్టార్టింగ్లో ఫ్రెషర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ ప్రీవియర్ క్లౌడ్ టెక్లో. సో నేను IIIT న్యూజివీడ్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యాను 2021లో. సో ఆ తర్వాత నేను శ్రీనివాస్ సార్ గురించి తెలిసింది. సో శ్రీనివాస్ సారు ఇదే బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న రూమ్లో స్టార్ట్ అయ్యారు. సో నేను కూడా సార్ని చూసి ఆ సార్ గైడెన్స్ను చూసి నేను ఇక్కడ జాయిన్ అవుదామని చెప్పేసి మా ఫ్రెండ్స్తో పాటు నేను జాయిన్ అయ్యాను. సో తను రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఈవెన్ దో నేను ఫ్రెషర్ అయినా కూడా నాకు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చేసి ట్రైనింగ్ మెటీరియల్స్, వీడియోస్, మాక్ టెస్ట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చేసి నన్ను గైడ్ చేశారు యాక్చువల్గా. సో ఎవ్రీడే నాకు మానిటర్ చేస్తూ నేను ఏ ఏరియాస్లో వీక్గా ఉన్నానో ఆ ఏరియాస్ మీద ఫోకస్ చేయమని చెప్పేసి, ఇంటర్వ్యూస్లో ఎలా క్రాక్ చేయాలి, ఆ కంపెనీస్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కంపెనీస్ సైడ్ నుంచి, కమ్యూనికేషన్ సైడ్ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అన్ని సార్ కంప్లీట్గా గైడెన్స్ 1-to-1 మానిటరింగ్ చేస్తూ 4 years నుంచి సార్తో కొలాబరేట్ అయి ఉన్నాను. సో స్టిల్ నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక మంచి MNC కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాను. సో శ్రీనివాస్ సార్ చెప్పాలంటే నాకు గేమ్ చేంజర్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. మా ఓన్ బ్రదర్ కూడా ఇక్కడే కోచింగ్ తీసుకుంటున్నాడు. తను కూడా డెఫినెట్గా ఒక మంచి జాబ్ క్రాక్ చేస్తాడని, మంచి కంపెనీస్లో వర్క్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మా ఫ్రెండ్స్ చాలామంది లైక్ బిగ్ కంపెనీస్ లైక్ EY, డిలాయిట్, పబ్లిక్ సేపియన్, ట్రెడెన్స్, లింగారో, క్యాప్జెమినీ, ఇన్ఫోసిస్, TCS ఇలా డిఫరెంట్ కంపెనీస్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని నేను సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకొని ప్రాపర్గా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చెక్ చేసుకొని డెమో సెషన్స్ అటెండ్ అయ్యి, సో మీ ఫ్రెండ్స్ నుంచి ఎలా ఉందని చెప్పేసి ప్రాపర్గా కన్సర్న్స్ వాళ్ళు ఏమేమి చెప్తున్నారు వాళ్ళ సజెషన్ తీసుకొని సార్తో వన్ ఆన్ వన్ మాట్లాడి, సో మీ కెరీర్కి ఎలా హెల్ప్ అవుతుందో ఒకసారి ప్రాపర్గా అర్థం చేసుకొని ఇన్స్టిట్యూట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు కెరీర్ని ఎలా టర్న్ అవుట్ అవుతుందో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేది మీరు అర్థం చేసుకొని PVR క్లౌడ్లో టెక్లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు. హాయ్ అండి, హాయ్, మీ పేరు? సర్వోత్తం. సర్వోత్తం. ఓకే, వేర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. కర్నూల్. Yes. ఓకే. సో ఎందుకు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ మీరు ఎంచుకున్నారు? See, I'm
see, I have a good network in Amirpet. So I'm looking for MS Fabric, like Microsoft Fabric. So I'm already experienced. So I have 8 years of experience. Okay. So when I'm working, I'm working as a Power BI developer. So I came across like SQL and Power BI, and I know basics about Python and SQL. Okay. So when I'm working, so in my project, I get a chance to upskill myself into Microsoft Fabric, like where end to end, like how we can tackle the data. So for that, like I did some research in whole Amirpet as well as KPHB. So I came across the PVR Institute, so where he is covering Microsoft Fabric. So I genuinely tell that no one, as of now, like no one is covering Microsoft Fabric in Amirpet as of now. Okay. So this is a new tool that how Microsoft is providing earlier, like Microsoft Office. In the same way, like it is kind of a data driven role. So where all the things, so everyone, see, as I'm having 8 years of experience, I know about like how the data will come and how we need to present the data. So as a reporting analyst, I can understand that how we need to present the data in a visualization format. So now my time came here to become a data engineer, where I need to take the data from sources and where I need to transform and how I need to present to the client in a visualization format. So for that purpose, I came here, and I truly recommend Srinivasa. Why? Because like I came across his trainings and I have already taken his recorded sessions and everything on a daily basis. Like he used to give assignments as well. And apart from that, like there is one more thing that I need to tell, where other institutes are not providing. He will provide the credentials to practice. So to practice Azure, we need some credentials. So we need about credit card. So with the help of credit card only, like we need to practice the Azure as well as MS Fabric. But that, like for some others, like we doesn't have a credit card. So at that time, like how we need to practice. That is the best option that I can tell here. That is one pro. And the second pro is like whenever the session ends, no, at the time, he will tell, if you have any doubt, like you can WhatsApp me. So that is the second pro that I can tell. And third option, and he is covering the entire life cycle of data. So that is the main part. So as a full stack data engineer, they should be having one programming language that he is already covering, that is as Python. There should be at least one query language that he is already covering, that is called MS SQL Server. And third one is like he is already covering reporting for Power BI. And the fourth one, there should be at least one cloud. So that is also there, and that is for Azure. So all the four aspects is covering. So that is genuinely awesome that I can tell. And for a simple price, I mean, the price will be very less, and he is covering all these aspects in very reasonable price, that I can tell. And I can truly recommend Srinivasa. As you said that you're already working. Yes. So where are you working? So currently I'm working as in Accenture from past 3 years. And prior to Accenture, I worked in TCS for 1 year. And prior to TCS, I worked in UHG, United Health Group, for 4 years. So Okay. this is my overall journey. Okay, so you have worked for TCS, now you are into Accenture, and still you're ఇక్కడ మీరు తీసుకుంటున్న ట్రైనింగ్ అంటే Yes. a wonderful thing, and also you are telling that you will suggest people to Yes. join here for good career. Obviously. See, whoever is, be it working people, be it freshers, whoever it may be, market is expecting a full stack data engineer, whoever it may be, whatever the subject they have, not only into this role, everything market is expecting into a full stack. So from end to end, like we need to do, a resource has to do. In that way, market is expecting. So here I can tell that Srinivas sir is also providing in that a way that he is making all the candidates and all the resources into a full stack data engineer. Lovely, Yes. wonderful, Andy. Thank you so much for Thank you. sharing the Thank you. experience. Not a problem. Thank you.